కృత్రిమ మేధస్సు మరియు మనిషి మేధస్సు మధ్య పోటీ అనేది ఈ యుగంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధస్సు అనేక రంగాలలో మనిషి సామర్థ్యాలను మించిపోతున్నట్లు అనిపిస్తుంది. అయితే భావోద్వేగాలు, నైతికత, సృజనాత్మకత వంటి అంశాల్లో మనిషి మేధస్సు ప్రత్యేకతను నిలుపుకుంటుంది. ఈ వీడియోలో కృత్రిమ మేధస్సు మరియు మనిషి మేధస్సు మధ్య తేడాలు, వాటి శక్తులు, పరిమితులు మరియు భవిష్యత్తులో వీటి పాత్రలపై సమగ్రంగా చర్చిద్దాం. చివరగా ఈ పోటీలో గెలుపు ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. నేడు ఏ పనినైనా క్షణాల్లో ఏఐ తేలికగా చేసేస్తుంది. పుస్తకాలు, పాటలు, కథలు రాయాలన్నా, డిజైన్లు, డ్రాయింగ్లు వేయాలన్నా, వైద్య పరీక్షలు, సర్జరీలు, డేటా అనాలిసిస్ చేయాలన్నా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించాలన్నా, వినోదాన్ని పంచాలన్నా, ఇంకా ఏది చేయాలన్నా ఒక క్లిక్ చాలు. ఇదంతా చూస్తే భవిష్యత్తులో మనిషి అవసరమే ఉండదేమో అనిపిస్తుంది కదా. మనిషికి పని ఉండదేమోనని భయం వేస్తుంది కదా. కానీ ఒకసారి ఆలోచించండి, ఏఐ ఏ పని చేస్తుందో ఆ పనిని చేయమని ఆదేశించింది ఎవరు? మనిషే కదా. ఏఐకి తెలివితేటలున్నాయి, కానీ మనిషికి ఊహాశక్తి, భావోద్వేగాలు ఉన్నాయి. ఏఐ క్షణాల్లో రాయగలదు, కానీ రాయవలసిన భావం మాత్రం మనిషి హృదయానిదే. ఏఐ చాలా తెలివిగా పనిచేయగలదు, కానీ మనిషి మనసుతో పనిచేయగల శక్తివంతుడు. ఏఐకి లాజిక్ ఉంటుంది, కానీ మనిషికి విజన్ ఉంటుంది. ఏఐ తెలివిగా ఆలోచించనూ గలదు, ఖచ్చితంగా లెక్కించనూ గలదు, వేగంగా రాయనూ గలదు, సమర్థవంతంగా పనిచేయనూ గలదు. కానీ వీటన్నిటికీ మార్గ నిర్దేశకుడు మాత్రం మనిషే కదా. నేడు ప్రపంచవ్యాప్తంగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఏఐని సృష్టించింది మనిషి మేధస్సే కదా. ఏఐ మనిషి పనిని తీసుకుంటుందా అనే దానిపై దృష్టి పెట్టే కంటే మనిషి తన ప్రతిభను ఎలా మెరుగుపరుచుకోవాలో అనే దానిపై దృష్టి పెట్టాలి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఏఐ ఒక సాధనం మాత్రమే. దానిని ఆడించే అసలైన ఆటగాడు మనిషే. ఏఐకి అవసరమైన అల్గారిథములను సృష్టించిన సృష్టికర్త మనిషే. అందువలన ఏఐకి మనిషికి మధ్య పోటీ వస్తే ఆ పోటీలో గెలిచేది ఎప్పుడూ నిస్సందేహంగా మనిషే.